హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. ఏంటి ఇంత పెద్ద డబ్బా పెట్టుకొని నిలబడ్డాను అనుకుంటున్నారు కదా. ఇది గోధుమ పిండి అండి. ఈ గోధుమ పిండితోటి నేను చికోలి చేసి చూపిస్తాను రండి. ఈ గోధుమ పిండి చికోలి మా అత్తయ్య నేర్పించారండి నాకు. అది మా మామయ్య ఫుడ్ కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసేవాళ్ళు. వారు 4-5 రాష్ట్రాలు తిరిగారండి. ఆ తిరిగినప్పుడు మా అత్తయ్య ఈ మధ్యప్రదేశ్లో నేర్చుకున్నారట. అది నాకు పెళ్ళైన కొత్తలో చేసి చూపించారు. ఫస్ట్లో తినలేకపోయాను, తర్వాత బాగుందని చెప్పి తింటూ వచ్చామండి. అయితే ఇది ఇంత పిండి పోస్తున్నాను ఏందని చెప్పి అనుకుంటున్నారేమో. ఇది 10 మందికి చేస్తున్నానండి, అందుకని చెప్పానని ఎక్కువ పిండి పోసి కలుపుతున్నాను. ఇందులో జీలకర్ర వేసి కలపాలండి బాగా. ఇందులో జీలకర్ర వేసాను కదండి 1 స్పూను. బాగా నీట్గా చపాతి పిండి కలుపుకుంటాం కదండి, అలాగా కలిపి ఉంచుకోవాలి. ఈ డబ్బాతోటి 6 డబ్బాలు గోధుమ పిండి కలుపుకున్నానండి, అందుకని చెప్పని 1 డబ్బా పప్పు పోసుకుంటున్నాను. చూడండి, చికోలికి కావాల్సినటువంటి పదార్థాలండి. కందిపప్పుతో పాటు ఇవన్నీ కావాలి: కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, కారము, ఎల్లిపాయలు, 5 నిమ్మకాయలండి. ముందు కందిపప్పు కడిగి కుక్కర్లో పెట్టేసుకుందాం. కందిపప్పు తీసుకున్నాం కదండి, దాన్ని కడిగి తీసుకొచ్చాను. ఇదే డబ్బాతోటి 3 డబ్బాలు పోసుకొని స్టవ్ మీద పెట్టేసేయాలండి. ఒక 6-7 విజిల్స్ పెట్టాలి, మెత్తగా ఉడకాలను. ఇదిగోండి, నిమ్మకాయ పిండేసేసానండి, ఎల్లిపాయలు ఒలిచేసుకున్నాను. అంటే ఇప్పుడు 6 డబ్బాలు గోధుమ పిండి పోసుకున్నాం కదండి, 6 స్పూన్లు కారం తీసుకున్నాను. ఉప్పు మాత్రము సరిపోను తీసుకున్నాను. మీరు కూడా మీరు ఎంత తింటారో అంత ఉప్పు చూసుకొని వేసుకోండి. పులుపు ఎక్కువ తినేటట్టయితే గనక నేను 5 నిమ్మకాయలు తీసుకున్నాను కదండి, మీరు 6 తీసుకోండి. ఎల్లిపాయలు ముందే వేసేసేయాలి. ఈ కొత్తిమీర, నిమ్మరసం మాత్రం లాస్ట్ లో వేయాలండి. గోధుమ పిండి ఇలా నీట్ గా చపాతి పిండి కలుపుకున్నట్లు కలుపుకున్నామండి. దీన్ని ఆయిల్ వేసి నొక్కుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇక పిండినంతా ఉండలు చేసుకొని చపాతీలాగా నొక్కుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం వేసుకొని ఇట్లా మొత్తం పీటకి రాసేసుకోవాలండి. తర్వాత దీన్ని ఎంత రౌండ్ వస్తే అంత రౌండ్ కి బాగా నొక్కోవాలి. అంటే ఎక్కువ మందం ఉండకూడదండి, కొంచెం పలసగా ఉంటేనే తొందరగా ఉడుకుతాయి, బాగా టేస్ట్ గా ఉంటాయండి. ఆయిల్ రాసుకొనే నొక్కోవాలండి, పిండి వేసుకొని నొక్కకూడదు. అంటే రౌండ్ రాలేదని చెప్పి దాని గురించి ఆలోచించద్దండి. చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎలాగా నొక్కినా కూడా మనం ఇట్లా కట్ చేసేస్తాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఈ రోజు మా అమ్మ నాకు పని చెప్పింది, నేను చేశానని చెప్పి ఫ్రెండ్స్ కూడా వెళ్ళి చెప్పుకుంటారు. కట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని ఈ కొన ఇట్లా పెట్టాలండి. ఇటువైపు కొన ఇట్లా పెట్టి అన్ని ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి. 3 కొనలు వస్తే మాత్రము ఇవి 3 ఇట్లా అతికించి ఇలా పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఉండలన్నీ కూడా అట్లా చేసుకుని ఇట్లా పెట్టుకోవాలండి. ఇట్లా నొక్కుకొని స్లైడ్స్ లా కట్ చేసుకున్నాం కదండి, దాన్ని ఇలా పెట్టాం కదా, అంటే 4 వైపులా మడత పెట్టి పెట్టాము. అయితే అబ్బో ఇది ఇంత ప్రాసెస్ ఉందా అని చెప్పారు అనుకుంటారేమో. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తలా ఒక పని చెప్పామనుకోండి, అప్పుడు హ్యాపీగా అందరూ చక్కగా మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు. తర్వాత అందరు ఫోన్లు పట్టుకుని ఉంటారు కదండి, ఆ ఫోన్లు పట్టుకోకుండా 1 గంట 2 గంటలన్నా ఖాళీగా ఉండి చక్కగా అందరు ఇన్వాల్వ్ అయి చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి. తర్వాత తినేటప్పుడు అబ్బో ఇంత కష్టపడ్డాము, ఇంత టేస్ట్ గా ఉందని చెప్పని అప్పుడు ఇంకా హ్యాపీగా తింటారండి అందరూ. పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇలా నీట్ గా చేసుకొని వాటర్ వేసి లిక్విడ్ లాగా చేసి పెట్టుకోవాలండి. ఇలా గరిటె పలచగా చేసి పెట్టుకోవాలండి. మనం దీన్ని ఇలా చేసుకుంటేనే ఉండలు కట్టకుండా ఉంటుంది. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి. కొంచెము నూనె ఎక్కువ వేసుకోండి. ఎక్కువ అంటే నేను 6 డబ్బాలు వేసాను కదా, అందుకని 3 స్పూన్లు వేసుకోవాలండి. ఇందులో కారం బాగా వేగాలి కదా, అందుకని కొంచెం ఎక్కువ వేసుకో. నూనె కాగిపోయింది. ముందు జీలకర్ర వేసేయాలండి. కొంచెం వేగింది అనుకోగానే ఎల్లిపాయలు వేసేసుకోవాలి. ఇది ఎల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు కారము నూనెలో వేగాలండి, ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉండాలి. ఇవి కొంచెము వేగిపోయిన తర్వాత పప్పు కట్ట తీసి పెట్టుకున్నాం కదా, అది పోసేసుకోవాలి. వేగిపోయింది చూడండి. ఇప్పుడు పప్పు కట్ట నీళ్లు పోసుకుందాం. తెరలాలండి. తెరిలినప్పుడు మనం ఇందాక ముక్కలు చేసుకొని చూపించామే, అవి వేసేసేయాలి. తెరలేంత వరకు మూత పెట్టి ఉంచాలండి. రెండు ఇలా అన్ని చేసేసుకున్నాం చూడండి. ఇట్లా నీళ్లు తెరిలిపోయాయి చూడండి. నీళ్లు మొత్తం అన్ని వేసేసుకోవాలండి. మనము అంటే అతుక్కున్నాయని చెప్పి అనుకుంటారు, లేదు అందులో విడిపోతాయండి మొత్తము. ఇట్లా అన్ని వేసేయటమే. రెండు అన్ని ఇలా వేసేసాము. ఇలా బాగా తెరులుతుందండి. ముక్క మెత్తపడేంత వరకు ఉంచాలి. ఒక 30 గంట పడుతుందండి. ఎక్కువ టైమే పడుతుంది. అందుకనే హాలిడేస్ అప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఒక్కరు చేయడానికి కుదరదండి, కనీసము 2 ఉండాలి. ముక్క 30 వంతు ఉడికిపోయిందండి.
అప్పుడు ఉప్పు వేయాలి. అంటే మీకు సరిపోని వేసుకోండి. ఇదిగోండి నేను ఇంత కనీసం ఒక 3 స్పూన్లు వేస్తున్నానండి. సరిపోకపోతే చూసుకొని ఇంకో స్పూన్ వేసుకోండి. ఇదిగో చూడండి, ఇలా గరిటె పలుచగా ఉడికేంత వరకు పెట్టుకోవాలండి. ముక్కలు ఇలా మొత్తం ఉడికిపోయినాయి. ఇదిగోండి మూత ప్లేట్లోనే పెట్టుకుంటున్నాను, మళ్ళీ వేరే ప్లేట్ ఎందుకని మీకు చూపిస్తాను. ముక్క ఉడికిపోయింది చూడండి. ఇట్లా మెత్త ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు కొంచెం మనము నిమ్మకాయ తీసి పెట్టుకుని నిమ్మకాయ పోసేసుకోవాలండి. ఇది ఫైనల్ టచ్. కొత్తిమీర వేసేసేయాలండి. ఇది మన ఫైనల్ టచ్. ఇది సర్వ్ చేసుకొని తినేసేయటమే. ఇంకా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. ఇది చేస్తేనండి మా చుట్టుపక్కల వాళ్ళు, మా పై ఇంటోళ్ళు, పచ్చి ఇంటోళ్ళు కూడా ఏం చేస్తున్నారండి, మంచిగా వాసన వస్తుంది అని చెప్పాను. వచ్చి మాకు కూడా కొంచెం పెట్టండి అని చెప్పని అడిగేవాళ్ళు. వాళ్ళకి పెట్టి పంపించేదానండి. ఇప్పుడు కూడా ఒక 10 మంది కోసం అని చెప్పని ఇంత చేశానండి. మీరు కూడా చేసి తిని చూసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళకు కూడా చెప్పి ఇలా చేసుకోమని చెప్పండి. ఈ వంటకం కనుక మీకు ముందే తెలిసి ఉంటే కనుక చెప్పండి. లైక్, సబ్స్క్రైబ్. ఇదిగోండి ఈ ఫోర్క్ తోటి ఈ ముక్క ఉంది కదండి, గోధుమ పిండి ముక్కది, ఈ ఫోర్క్ తోటి ఇట్లా అనుకొని ఇలా నోట్లో పెట్టుకోవాలి. ఈ రసం ఉంది కదా, ఈ రసం ఈ స్పూన్ తోటి ఇలా తింటే సూపర్ అండి, చాలా బాగుంది. అయితే ఇది నెలకు ఒకసారి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అందరం 3 కోడళ్ళు, 3 కొడుకులు, 2 మనవళ్ళు, 2 మనవరాళ్ళు, తర్వాత మా ఆడబిడ్డ భర్త, ఆడబిడ్డ అందరు కలిసినప్పుడు సాయంకాలం 5 గంటలకు స్టార్ట్ చేసేవాళ్ళం అండి. మేము తినేటప్పటికి 9 అయ్యేది. అందరం కలిసి చేసుకునే వాళ్ళము. తర్వాత అందరం కూర్చొని తినేవాళ్ళం అండి. చాలా ఆనందం అనిపించేది అలాగా. ఇక బాగా ఉడికిందండి ముక్క. వెరీ నైస్. మీరు కూడా చేసుకొని తిని చూడండి.